హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడిఎస్కి ఛానల్. ఈ రోజు మీకు చిత్తూరు స్టైల్లో ఉల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉల్లికారం చేయడానికి పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నగా తరిగి, దాంతో పాటు 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్ లో వేయండి. దాంతో పాటు ముందుగా నానబెట్టిన ఎండు మిరపకాయలు 2 తీసుకున్నాను. ఇంకా చిన్న చింతపండు, ఇంకా పెద్ద టమాటోలు 2 అన్నమాట. దాన్ని కట్ చేసి ఇంకా సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పు యూస్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత చిన్న బాండలు తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసి 2-3 స్పూన్స్, ఇంకా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం ఉద్దిపప్పు దోరగా వేయించుకొని దాంట్లో లాస్ట్ లో కరివేపాకు వేసి అందులో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పించుల కారపొడి వేస్తే చాలండి. ఇంత క్వాంటిటీకి కొంచెం కలర్ ని ఇస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక మరిగేంత వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికించకూడదండి. చూసారా, పైన కలర్ అనేది మారుతుంది. అంతే, వెంటనే ఆపేసుకుంటే స్టవ్ ఇంకా సర్వింగ్ కి రెడీ.